ఎస్, నిజమే. ఈ రెండు కనుక మీరు చేయకుండా ఉంటే మీరు ఎన్ని రకాలుగా సేవింగ్ చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసినా అది వేస్టే. నిజంగా చెప్పాలంటే బేకార్ ఫైనాన్షియల్ ప్లానింగ్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఫైనాన్షియల్స్. మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాం? రేపటి కోసం, రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసం, అంతేనా? ఇలా చాలామంది చాలా రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది గ్యారంటీ రిటర్న్స్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్, ల్యాండ్లో, గోల్డ్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కొంచెం రిస్క్ చేసి ఈటీఎఫ్స్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా చేస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ సోర్స్ని బట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తూ ఉంటారు. ఇలా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న సమయంలో ఊహించని సంఘటన ఏదైనా జరిగితే, క్రిటికల్ ఇల్నెస్, డెత్ ఇలాంటివి జరిగినప్పుడు అప్పటిదాకా మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ మన మీద ఆధారపడి ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏమాత్రం అవి సరిపోతాయి అని ఆలోచించినప్పుడు మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటి అంటే, ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. మనం సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఈ రెండు తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ కానీ స్టార్ట్ చేయాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఏమో మనం సడన్గా చనిపోతే మన మీద ఆధారపడి ఉన్న మన కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా కాపాడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో మనం ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ ద్వారా హాస్పిటల్లో చేరవలసి వచ్చినప్పుడు లక్షలు బిల్ అయినప్పుడు మన సేవింగ్స్లో నుంచి కట్టకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కాపాడుతుంది. ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.